రేపే మార్చి 3 మంగళవారము చంద్రగ్రహణము చాలా పవర్ఫుల్. ఈ చంద్రగ్రహణం అనేది మంగళవారం రోజున పూర్వభాద్ర నక్షత్రము 2వ పాదంలో మన భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహణం యొక్క తాలూకా నియమాలు అనేవి మన భారతదేశంలో కూడా ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు, అలాగే తినకూడదు. కాదు కూడదు అని తింటే మాత్రం చేతిలో చిల్లిగవ్వ అనేది లేక నరకం అనుభవిస్తారు. అంతేకాకుండా అప్పుల పాలైపోతారు. జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అంతేకాకుండా ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని పొరపాటున వండినా లేదా తిన్నా కూడా అవి ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం మీద ప్రభావం అనేది చూపించి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అంటే కడుపు నొప్పి, తలనొప్పి, ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఈ కూరలను ఇంట్లో కానీ బయట కానీ పొరపాటున వండొద్దు, తినొద్దు. చాలామంది అనుకుంటూ ఉంటారు గ్రహణ సమయంలో భోజనం తినకుండా ఉపవాసం ఉంటే మంచిది అని చెప్పేసేసి. నిజమే, కాదని అంటల్లా. అయితే ఉపవాసం ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే తినకుండా ఉండలేకంటే చిన్నపిల్లలు కావచ్చు, లేదా వృద్ధులు కావచ్చు, కొంతమంది వయసులో ఉన్న వాళ్ళు కూడా తినకుండా ఉండలేరు అనమాట, పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు తింటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ తప్ప ఇక మిగిలినవి అన్నీ తినొచ్చు, కూరగాయలు ఏముందిలే అని చెప్పేసేసి అన్ని రకాల కూరలు వండుకోవచ్చని ఈ వండకూడని కూరలు తింటూ ఉంటారనమాట. నాన్ వెజ్ ఒక్కటే తినకూడదు అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ వెజ్జులు కూరగాయల్లో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కూరగాయలు అనేవి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా ఈ రోజున కొన్ని రకాలైనటువంటి పొరపాట్లు అనేవి కూడా చెయ్యకూడదు. కొన్ని రకాల పనులు చేయకూడదు. కొన్ని చేయాల్సిన పనులు అంటే పట్టు విడుపు స్నానాలు కావచ్చు, ఇలాంటివి ప్రతిదీ కూడా స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, అలాగే మగపిల్లలు ఉన్నవారు దిష్టి ఎలా తీసేసుకోవాలి, ఇంకా కొన్ని రకాలైనటువంటి పరిహారాలు, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అనేవి ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి. కాబట్టి మీరు ఈ వీడియోను కనుక మిస్ చేసుకున్నారంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఈ వీడియోలో అన్ని రకాల ప్రశ్నలకు మీకు సమాధానం అనేది దొరుకుతుంది. గ్రహణం యొక్క సమయాలు కావచ్చు, గ్రహణంలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మరికొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మార్చి 3 అంటే మంగళవారం రోజున శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మంగళవారం పాక్షిక కేతు గ్రస్తోదయ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ గ్రహణం అనేది మనకు భారతదేశంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సూతక నియమాలు అనేవి పాటించాలి. గ్రహణ కాలం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3:20 ప్రారంభమయ్యి సాయంత్రం 6:46 వరకు ఈ గ్రహణం అనేది ఉంటుంది. గ్రహణానికి ముందే సూతక కాలం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపే ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు అనేవి పడాలన్నమాట. ముఖ్యంగా గ్రహణానికి ముందు అలాగే గ్రహణానికి తరువాత పట్టు విడుపు స్నానాలు అనేవి చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా గ్రహణానికి ముందు అలాగే గ్రహణానికి తరువాత తల స్నానం అనేది చెయ్యాలి. తల మీద నీటితో అంటే షాంపూ పెట్టి రుద్దుకోకుండా మీరు మామూలుగా నీటిని పోసుకొని తల స్నానం అనేది చెయ్యాలి. గ్రహణానికి ముందు పట్టు స్నానము అలాగే గ్రహణం తరువాత విడుపు స్నానం అనేది చేయాలి. అయితే 2 సార్లు కూడా తల స్నానం అనేది కొంతమంది చేయలేకుండా ఉంటారు. అలాంటి వారు ఒక్కసారే సాయంత్రం గ్రహణం పూర్తయిన తరువాత అంటే 7 గంటల తరువాత మీరు తల స్నానం అనేది చెయ్యండి. కానీ తలకు మాత్రం షాంపూలు కానీ కుంకుడికాయలు కానీ పెట్టకుండా మామూలు నీటితో మాత్రమే తలను కడుక్కోవాలి. అలాగే ఈ సమయంలో దేవాలయం యొక్క తలుపులు కూడా మూసేస్తారనమాట. ఈ సమయంలో గుళ్ళల్లో పూజలు చేయటం కావచ్చు, అలాగే ఇంట్లో పూజలు చేయటం కావచ్చు, ఇలాంటి పొరపాట్లు అనేవి పొరపాటున కూడా చేయకూడదు.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ రోజున పొరపాటున కూడా బయటికి రాకూడదు. అంటే హాస్పిటల్స్‌కి వెళ్ళటం కానివ్వండి, లేదా ఇంట్లోనైనా కానివ్వండి కూరగాయలు కట్ చేయటము, స్విచ్చులు వేయటము, లేకపోతే ఏదన్నా పనులు చేయటము ఇలాంటివి చేయకూడదు. మీరేంటంటే చక్కగా విశ్రాంతి స్థితిలో ఉండాలి. భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చోవటం లేదా ప్రశాంతంగా పడుకోవటం అనేది చేయాలి. ఏదైనా పనులు చేస్తే బయటికి వస్తే ఏంటంటే పిల్లలకు కొన్ని రకాల లోపాలతో పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇంటికి తలుపులు, కిటికీలు అన్నీ కూడా మూసివెయ్యాలి. ఎందుకంటే ఆ గ్రహణం తాలూకా విషకిరణాలు అనేవి ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి తలుపులు, కిటికీలు వేసుకోవాలి. అలాగే ఆహార పదార్థాల మీద దర్బలను వేసుకోవాలి. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం రోజున వాతావరణంలో కొన్ని రకాలైనటువంటి విషకిరణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే వాటినే రేడియేషన్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. అవి మనకు ఉన్నటువంటి ఆహార పదార్థాలలో ఆ యొక్క రేడియేషన్ అనేది చేరకుండా ఉండటానికంటే ముఖ్యంగా నిల్వ పచ్చళ్ళు కావచ్చు, లేదా బియ్యం కావచ్చు, పాలు, పెరుగు, నీళ్లు, కూరగాయలు, అలాగే ఇంటి డాబా పైన కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క చోట కూడా మీరు దర్బలను వేసుకోవటం వలన ఈ దర్బలు ఏవైతే ఉన్నాయో వాటికి విషకిరణాలను పూర్తిగా గ్రహించే శక్తి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా అవి వేసుకొని అవి గ్రహణ కాలం పూర్తయిన తరువాత వాటిని తీసేయండి. ఇక గ్రహణ కాలం పూర్తయిన తరువాత తప్పకుండా విడుపు స్నానం అనేది కూడా చెయ్యాలన్నమాట. ఈరోజు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో దర్బలను కానీ, లేదా తులసి ఆకులను కానివ్వండి, లేదా చిటికెడంత ఉప్పును కానివ్వండి, మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు ఏది కూడా మిమ్మల్ని కానీ, మీ కుటుంబాన్ని కానీ తాకకుండా ఉంటుంది. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో వీటిట్లో కనీసం ఏదో ఒకటైనా సరే మీరు వేసుకొని చేయటం వలన ఆ స్నానం అనేది నదీ స్నానం అంత పవిత్రంగా మారుతుంది. ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఏది కూడా మీ మీద పడకుండా ఉంటుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. నిండు నూరేళ్ల ఆయుష్తో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహణం తాలూకా కొన్ని రకాలైనటువంటి విషవలయాలు అనేవి మన భూమి మీద చేరుతూ ఉంటాయి. కాబట్టి వీటిని వేసుకోండి. అలాగే పసుపు వేసుకొని కూడా మీరు స్నానం అనేది చేయవచ్చు. స్నానం చేసిన తరువాత నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు ఈ గ్రహణం రోజున. అలా కాదని ధరిస్తే మాత్రం చాలా నష్టాలు, నిందల పాలవుతారు. అలాగే ఎరుపు రంగు బట్టలు కూడా మీరు ఈ రోజున ధరించవద్దు. ఎందుకంటే గ్రహణం మనకు చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు. అలాగే మంగళవారం కూడా మనకు కీడుతో వచ్చింది కాబట్టి నలుపు, ఎరుపు తప్ప మీరు ఏ రంగు వస్త్రాలైనా వేసుకోవచ్చు. ఇక ఈ రోజున నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు, 4 దిక్కులు కలిసే రోడ్డుకు, లేకపోతే ఏదైనా ప్రయాణాలు చేయటం కానివ్వండి, ఇలాంటివి పొరపాటున కూడా చేయవద్దు. ఈ రోజున ఇనుప వస్తువులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి కొనుక్కొని తెచ్చుకోవద్దు. ఇక మగవారు గడ్డం చేసుకోవటం కావచ్చు, లేదా క్రాఫ్ట్ చేసుకోవటం కావచ్చు, అలాగే తలకు నూనె రాసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దు. తర్వాత గ్రహణం పూర్తయినాక ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా తుడవండి. చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. తరువాత ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లండి. అంటే గ్రహణ కాలం పూర్తయిన తర్వాత పసుపు నీటిని చల్లటం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి రేడియేషన్, అంటే ఈ దర్బలు ఇవన్నీ ఉంటారు కదా, వాటిని కూడా తొలగించి ఏదైనా పారే నీటిలో వేసేసి పసుపు నీటిని చల్లటం వలన ఇల్లు శుద్ధి అవుతుంది. ఇంకా ధూపం వేసుకుంటే ఈ దుష్ట శక్తులు, ఈ చెడు ప్రభావాలు, ఈ చెడు కిరణాలు ఇలాంటివన్నీ కూడా ఆ ధూపం యొక్క పొగ రూపంలో మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇళ్లకు మర్చిపోకుండా వేపాకుల తోరణాలను కట్టుకోండి. వేపాకులు అమ్మవారి స్వరూపం కాబట్టి వేప మండలు మీరు ఇలాగా వేపాకుల తోరణాలను కట్టుకోవటం వలన మీ ఇంటికి రక్షణ కవచం లాగా పనిచేస్తాయన్నమాట. ఇక ఈ రోజున ఏదన్నా ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాల పనుల మీద ఏదన్నా శుభకార్యాలు, ఏదన్నా బిజినెస్ పనులు మొదలు పెట్టడం కానివ్వండి, ఈ గ్రహణం రోజున ఇలాంటి పనులు చేయవద్దు. చేస్తే మాత్రం చాలా నష్టపోతారు. ఇదే రోజున హోలీ పండుగ కూడా వచ్చిందనమాట. దీన్నే హోలీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు.
పిలుస్తూ ఉంటారు. ఈ రోజున హోలీ పండుగను చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీరు మధ్యాహ్నం 12 గంటల లోపే ఈ హోలీ ఆటలు అనేవి ముగించుకోండి. తర్వాత మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానం. ఆ తల్లికి గ్రహణం పట్టిన రోజున ఈ హోలీ ఆటలు తరువాత 12 తర్వాత ఆడటం మంచిది కాదు. ఇక ఈ రోజున మీ ఇంటి బయట గేటుకి ఏంటంటే నిమ్మకాయలు, మిరపకాయలు దండను గుచ్చి కట్టుకోండి. అలా కట్టుకోవటం వల్ల ఏంటంటే ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం అనేది మన ఇంటిని తాకకుండా ఉండటానికి, అలాగే ఈ రేడియేషన్ కిరణాలు ఏదైతే ఉన్నాయో అవి ఏవి కూడా మనకు ప్రవేశించకుండా ఉండటానికి ఈ నిమ్మకాయలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ధైర్యాన్ని, క్షేమాన్ని మనకు అందిస్తాయి. గ్రహణం పూర్తయిన తర్వాత మీరు వాటిని తీసి బయటపడేయచ్చు. అలాగే ఈ రోజున వేప చెట్టును గనక తాకినట్లయితే మీకున్నటువంటి జన్మల పాపాలు, దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే వేప చెట్టు సాక్షాత్తు దేవతా వృక్షం కాబట్టి ఈ రోజున ఏమి చేసినా చేయలేకపోయినా ప్రతి ఒక్కరికి ఇళ్ళకు దగ్గరలో ఎక్కడైనా కానివ్వండి వేప చెట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని మాకున్నటువంటి పాపాలని తొలగిపోవాలని దండం పెట్టుకోండి చాలు. మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇక ఈ రోజున ముఖ్యంగా కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఎందుకంటే మగపిల్లలకు ఎప్పుడూ కూడా గండాలు, కీళ్లు ఎక్కువగా ఉంటాయి. మగపిల్లల మీద దిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా కూడా బయట పనుల మీద, అంటే బయట బండ్ల మీద కావచ్చు, కారుల్లో కావచ్చు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. పిల్లవాడు ఏంటంటే మగపిల్లవాడు వంశోద్ధారకుడు, తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడు, అలాగే ఇంటి పేరు నిలబెట్టేవాడు. కాబట్టి మగపిల్లల మీద నరదృష్టి పిల్లవాడి దగ్గర నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదాకా కూడా ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 ఏళ్ల మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేయవచ్చు. తల్లైనా చేయొచ్చు, లేదా తండ్రి అయినా చేయొచ్చు, లేదా భార్య అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా వాహన ప్రమాదాల వల్ల కూడా చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీనికోసం ఏంటంటే ఒక్క కోడిగుడ్డు అనేది ఈ పరిహారానికి కావాలి. కోడిగుడ్డుకి ఏంటంటే జీవశక్తి, అలాగే దైవశక్తి, ప్రకృతి యొక్క శక్తి అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కోడిగుడ్డుతో ఈ పరిహారం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దానితో పాటుగా ఒక బౌల్లో రాళ్ళ ఉప్పు అనేది కూడా వేసేసుకొని దాని మీద చిటికెడంత కుంకుమ, అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు, ఈ కోడిగుడ్డు మీద కాటుకుతో ఇక్కడ మనం చూపించినట్లుగా ఒక చుక్కను పెట్టేసేసి మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఆవాలు, కుంకుమ చెడును, నరదిష్టిని తీసేస్తాయి. ఉప్పు దిష్టికి పెట్టింది పేరనమాట. ఈ కోడిగుడ్డును కూడా మనం ఇలా సిద్ధం చేసుకొని పిల్లవాడిని ఇది పరిహారం చేయాల్సిన సమయం ఏంటంటే సాయంత్రం 7 గంటల కల్లా మనకు గ్రహణం ముగుస్తుంది. కాబట్టి 7 దాటిన తరువాత మీరు పిల్లవాడికి ఈ దిష్టి అనేది తీసేయండి. బయట గుమ్మానికి బయట వైపు కూర్చోబెట్టి, చక్కగా తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఇలా దిష్టి అనేది తీసేసి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు చెడు పోవాలి, దిష్టి పోవాలని తీసేసి ఎక్కడైనా పారే నీటిలో వీటిని పడేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. అలాగే పిల్లవాడికి కూడా స్నానం చేపించండి. అలాగే ఇంకో ముఖ్యమైనటువంటి పరిహారం రూపాయి బిళ్ళ పరిహారం అన్నమాట. చాలామంది ఆర్థిక సమస్యలతో, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈరోజు చంద్రుడు రావటంతో గ్రహణంతో వస్తాడు. కాబట్టి ఒక్క రూపాయి బిళ్ళను తీసుకొని మీ మనసులో సంకల్పం అనేది చెప్పుకొని, అంటే మీ ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు తొలగిపోవాలి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచిగా కలిసి రావాలి అని చెప్పేసి మీరు నమస్కారం చేసుకొని ఆ రూపాయి బిళ్ళను మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసి మీకు సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత మీరు ఈ రూపాయి బిళ్ళను ఆరు బయట పెట్టేసేసేయండి. ఇక మీరు దాన్ని బయటికి లోపలికి తీసుకురావద్దు, బయటే ఉంచేసేసి అలా వదిలేసేసేయండి. ఇక రాత్రంతా అలాగే ఉంచేసేసేయండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఏంటంటే దాన్ని స్నానం చేసేసి అటు నుంచి అటు బయట నుంచి బయటికి తీసుకెళ్ళి ఎవరికైనా దానం చేయండి. అంతేకాని దాన్ని కడగొద్దండి, ఇది గుర్తుంచుకోండి. కడగకుండా దానం చేయండి. అలా చేయటం వలన మీకు ధనం 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి తేలికగా బయటపడగలుగుతారు. అలాగే ఉప్పు పరిహారం కూడా చేసుకోండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ పరిహారానికి ఏంటంటే ఒక గాజు బౌల్లో ఒక ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ గాజు బౌల్లో వేసేసి
దాంట్లో బొగ్గు ముక్కలు ఉంటాయి కదండి, బొగ్గు ముక్కలు 2, అలాగే 2 ఇనుప శీలలు, చిటికెడంత కుంకుమ కూడా ఇక్కడ చూపించినట్లుగా మీరు వేసేసి ఆ బౌల్ని మీరు సాయంత్రం పూట అంటే ఈ గ్రహణం సమయంలో మీరు బయట పెట్టేసేసేయండి. అంటే మీ ఇంటి గుమ్మానికి బయట కావచ్చు, లేదా మీ యొక్క డాబా పైన కావచ్చు, ఎక్కడో ఒక చోట బయట పెట్టేసేసేయండి. ఇలా చేయటం వలన ఈ ఉప్పు పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఉప్పు పరిహారం వల్ల అప్పు లేదన్నా ఉన్న పూర్తిగా తొలగిపోతాయి. ఇందులో వేసినటువంటి బొగ్గులు అంటే ఈ గ్రహణం తాలూకా మనకి ఈ బొగ్గులు వేయటం వల్ల దుష్ట శక్తుల నుంచి మనల్ని కాపాడతాయి. ఇనుప శీలలు కూడా శనిని తొలగించడానికి ఉపయోగపడతాయి. అయితే ఇనుప శీలలు కొనుక్కొచ్చుకోవద్దండి, ఇంట్లో ఉన్న మేకులు మాత్రమే వేసుకోండి. అలాగే కుంకుమ చెడుని తీసేస్తుంది. అలా రాత్రంతా ఉంచేసేసి ఆ బౌల్ను మరుసటి రోజు ఉదయాన్నే తీసి ఏదైనా పారే నీళ్ళలో పోసేసేయండి. ఇలా చేయటం వలన ఈ చెడు కీడు ₹1,00,00,000 అప్పున్నా కూడా చాలా తేలికగా కరిగిపోతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంకా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం రోజున గోమాతను తాకి నమస్కారం చేసుకొని గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి. గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దోషాలున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ దేవుడి పటాలను శుభ్రంగా తుడవండి. అలా తుడిచి అంటే సాయంత్రం 7 తర్వాత దేవుడి పటాలు శుభ్రంగా తుడిచేసి మరుసటి రోజు దీపారాధన చేసుకోండి. ఇలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది. మీకు దగ్గరలో శివాలయం ఉన్నా లేదా మీ ఇంట్లో శివలింగం ఉన్నా సరే చెంబుడు నీటితో కానీ లేదా పాలతో కానీ శివలింగానికి తప్పకుండా అభిషేకం చేయండి. ఇలా చేయటం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఎఫెక్టు చెడు కీడు ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి ఆచరించండి. ఇక మరి మనం చేసే ఈ పూజలు పరిహారాలు అన్నీ కూడా దైవానికి చెంది ఈ గ్రహణం వల్ల చెడు ఏది మనకు కలగకుండా ఉండాలి అనంటే ఈ రోజున ఈ కూరలను మాత్రం వండొద్దు, తినొద్దు. అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి పొట్లకాయ. ఈ పొట్లకాయలు మనకు పొడవుగా పాము రూపంలో ఉంటాయి కాబట్టి ఈ రోజున పొట్లకాయలను పొరపాటున వండొద్దు, తినొద్దు. కాదు కూడదని తింటే మాత్రం మీరు చేతులారా దరిద్ర బాధలు కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తరువాత వంకాయలు. ఈ వంకాయలు ఏంటంటే మనకు చూడటానికి నలుపు రంగులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా కలిగి ఉంటాయి. వంకాయలను తినటం వలన అప్పుల పాలైపోతారు కాబట్టి వంకాయలను వండొద్దు, తినొద్దు. తరువాత టమాటాలు. ఈ టమాటాలు అంటే మనకు మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి ఈ రోజున ఎర్రటి రంగులో ఉన్నటువంటి ఈ టమాటాలను పొరపాటున వండొద్దు, తినొద్దు. కాదు కూడదని తింటే మాత్రం మీ జాతకంలో కుజదోషాలు అనేవి పెరిగి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. తరువాత ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పును కూడా రేపు పొరపాటున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. తింటే మాత్రం ఖచ్చితంగా కుజదోషాలు పెరుగుతాయి. మీరు మామూలు పప్పు వండుకోవచ్చు. వీటితో పాటుగా ములక్కాయలు. ఈ ములక్కాయలు మనకు ఆరోగ్యపరంగా చాలా మంచివే. కానీ ఈ గ్రహణం రోజున ఈ ములక్కాయలు వండుకోవటం వలన కొంత నెగిటివ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి వండొద్దు. తరువాత క్యారెట్, బీట్రూట్. వీటిని ఎక్కువగా జ్యూసుల రూపంలో వాడుతూ ఉంటారు. ఇవి మనకు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఈ క్యారెట్, బీట్రూట్ల వల్ల కూడా కుజదోషాలు ఈ ప్రత్యేకంగా ఈ రోజున తాగటం వలన చాలా ఇబ్బందులు అనేవి పెరుగుతాయి జాతకంలో. అలాగే బీరకాయలను కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. అలాగే సొరకాయ. ఈ సొరకాయను కూడా వండొద్దు, తినొద్దు. అలాగే తోటకూర, నువ్వులను వీటిని కూడా వాడొద్దు. కావాలంటే మీరు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. ఇక దుంపలు, చిలకడ దుంపలు కావచ్చు, పొటాటోస్ కావచ్చు, ఇట్లా దుంప జాతికి సంబంధించినటువంటివి ఏవి కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా పుట్టగొడుగులను కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. అంటే చాలామంది కూడా నాన్ వెజ్కి బదులుగా వీటిని వండుకొని తింటూ ఉంటారు. ఇలా వీటిని తింటే మాత్రం అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తాయి. ఇక తరువాత బూడిద గుమ్మడికాయ జ్యూసులు కానివ్వండి లేదా తీపి గుమ్మడికాయలను కానివ్వండి, ఇలాంటి వాటిని కూడా ఈరోజు ఆహారంలో చేర్చుకోవద్దు. తరువాత అల్లము, ఉల్లి, వెల్లుల్లి ఇలాంటి వాటిని కూడా ఈరోజు కూరల్లో వేయకుండా ఉండటమే మంచిది. ఇక కోడిగుడ్డు. ఈ రోజున పొరపాటున కూడా కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి గుడ్డును కూడా వండొద్దు, తినొద్దు. ఇక చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటి నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు. దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా పట్టి పీడిస్తాయి. అలాగే
చంద్రుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. అలాగే పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి కూడా గురవుతారనమాట. కాబట్టి కూరల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఇన్ని నియమాలు, ఇన్ని పరిహారాలు పాటించినప్పుడు ఈ కూరల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం చేతిలో చిల్లిగవ్వ అనేది ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట నిలబడదు. వీటితో పాటుగా భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అలాగే గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ పంతులు గారికి బియ్యము, పాలు, పంచదార, నెయ్యి, బట్టలు, అలాగే నల్ల నువ్వులు, తోటకూర, పప్పు ధాన్యాలు దానం ఇవ్వటం వల్ల మానసిక ఆందోళనలు, కేతు ప్రభావం తగ్గుతాయి. లేదా ఎవరికైనా ఒక పేదవారికి భోజనాన్ని ఆహారంగానైనా పెట్టండి. అలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. అలాగే రావి చెట్టు ఉంటే రావి చెట్టును తాకి 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇంటి ముందు కట్టినటువంటి గుమ్మడికాయలు ఉంటాయి కదండి, ఈ రోజున కట్టొద్దు. కానీ అంతకుముందు కట్టినటువంటి గుమ్మడికాయలు ఇలాంటివి ఉంటాయి కదా, నిమ్మకాయలు కావచ్చు, గుమ్మడికాయలు కావచ్చు, వీటిని మీరు గ్రహణం పూర్తయిన తర్వాత తీసేయండి. వీటిని మార్చుకొని కొత్త గుమ్మడికాయలు ఆ ప్రదేశంలో కట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రహణం వలన మన యొక్క మానసిక స్థితి కావచ్చు, అలాగే గ్రహాల స్థితులు కూడా బలహీనంగా మారతాయి. కాబట్టి ఆ ఎఫెక్ట్ ప్రతి వస్తువు మీద ఉంటుంది. కాబట్టి వాటిని శుద్ధి చేసుకోవటం, మార్చుకోవటం వలన మన జాతకంలో శని దోషాలు, మృత్యు దోషాలు, ఈ చెడు కిరణాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించి మీరు ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ నుంచి బయటపడండి. దీనికి భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. చక్కగా మనం చెప్పినటువంటి నియమాలను, పరిహారాలను పాటిస్తే ప్రతి ఒక్కరూ కూడా, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఎవరిని కూడా తాకదు. దీనివల్ల ఎటువంటి చెడు కీడు అనేది జరగదనమాట. అర్థమైంది కదండి. ఈ గ్రహణం రోజున చేయాల్సిన పనులు, అలాగే చేయకూడని పనులు, పట్టు విడుపు స్నానాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వండకూడని కూరలు, స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, కొడుకులు ఉన్నటువంటి తల్లులు ఏ పరిహారం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం చంద్రాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. ఎందుకంటే గ్రహణ కాలం పుణ్యకాలం కాబట్టి ఆ సమయంలో కీడు అంటే చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఓం చంద్రాయ నమః అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.